కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వాస్తవంగా నిన్న రిలీజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేయాల్సి పోయి వైసీపీ తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడానికి ఉపయోగపడింది. ఎందుకంటే అప్పుల గురించి చెప్పే తప్పుడు లెక్కలకు సంబంధించినటువంటి ఒప్పులని కాగ్ తన నివేదికలో వివరించడం అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశానికి షాకింగ్ పరిణామైంది. 2018-19 నాటికి అంటే చంద్రబాబు దిగిపోయే టైంకి 2,57,612 కోట్ల అప్పు. ఇది నేను చాలాసార్లు ప్రస్తావించాను, ఇప్పుడు మరొకసారి గుర్తుకు చేస్తుంది, కాగే చెప్తోంది. ఇప్పుడు అప్పు 2022-23 నాటికి 4,23,942 కోట్ల అప్పు. అదే సందర్భంలో కార్పొరేషన్లు, కంపెనీలు, ఆర్థిక సంస్థ ద్వారా గ్యారంటీతో చేసిన అప్పులు చంద్రబాబు గారి టైంలో 2018-19 నాటికి 56,120 కోట్లు గ్యారంటీ పరిమితి అయితే 49,442 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇచ్చారు. అంటే అప్పులు 49,442 కోట్లు తీసుకున్నారు. 22-23 నాటికి 2,02,470 కోట్ల గ్యారంటీల పరిమితి ఉంటే 1,38,875 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ రెండు చూసుకుంటే చంద్రబాబు గారి టైంలో ఆయన దిగిపోయే టైంకి దగ్గరగా 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు. ఏది కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు గ్యారంటీల ద్వారా చేసినవి, అట్లాగే డైరెక్ట్ అప్పు కలిపి 2,57,000, 2,49,000 అంటే దగ్గరగా 3,06,000 కోట్ల రూపాయలు. అదే సందర్భంలో ఇప్పుడు ఎంత అప్పు ఉంది? 4,23,000 ప్లస్ 1,38,000 అంటే 5,50,000 కోట్లు ఉంది. ఇది ఓవరాల్గా లెక్క. అంటే అప్పుడు అంతే. టోటల్గా చూసుకుంటే అప్పుల పరంగా ఎక్కడా తేడా లేదు. రెవెన్యూ లోటు పరంగా చూస్తే 43,487 కోట్ల అకౌంట్స్, 3.3% లక్ష్యం, వాస్తవంగా 3.3% సాధించారు. ఇవన్నీ ఇక ఆ లెక్కలు సాధారణ ప్రజలకు అర్థమయ్యే కాదు. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద వచ్చే 30 రోజుల్లో 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు తాగునీరు అందించే లక్ష్యంతో 2005లో రాజశేఖర రెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టుని చేపడితే శ్రీశైలం నుండి 160 క్యూసెక్కులు తరలించే సామర్థ్యంతో మొదటి సొరంగం 322 క్యూసెక్కులు తరలించే సామర్థ్యంతో రెండో సొరంగం నాటించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్కి తరలించే ఫీడర్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఏర్పాటు పనులకు 6 ప్యాకేజీల కింద కాంట్రాక్టులకు అప్పగించారు. 2014 నాటికి నల్లమల సాగర్ ఫీడర్ ఛానల్ సొరంగాలు సహా చాలా వరకు పనులు పూర్తయ్యాయి. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ తక్షణమే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందిస్తామంటూ ఖజానా కాంట్రాక్ట్తో కలిసి దోచుకుందంటూ ఇందులో సాక్షి రాసుకొచ్చింది. మొదటి, రెండో సొరంగాల్లో 29.35 కోట్ల విలువైన పనులు పాత కాంట్రాక్ట్ నుంచి తొలగించి వాటి వ్యయాన్ని 95.44 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్ట్ 2017 ఆగస్టులో టీడీపీ సర్కార్ అప్పగింది. దీని ద్వారా కాంట్రాక్ట్కి 66 కోట్లను అప్పనంగా ఇచ్చింది. మొదటి, రెండో సొరంగంలో ఈపీపీ విధానంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్న నేపథ్యంతో వారిపై పలు వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టర్కి అప్పగించారు. దీనివల్ల కాంట్రాక్టర్ లబ్ధి, ఖజానాపై భారం పడిందే కానీ పనుల్లో ఎలాంటి పురోగతి సాధించలేదంటూ ఇది ఒకటి. అట్లాగే ఏదైతే వెలుగొండ టన్నెల్కి సంబంధించి ప్రకాశం ఎస్పీఎస్ఆర్, నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలు 4.38 లక్షల ఎకరాల సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్ కొండంత అవినీతికి పాల్పడిందనే కాగ్ కడిగి పారేసింది. గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయడం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం, ధరల వ్యత్యాసం జీవో 22తో అదనంగా 630 కోట్ల రూపంలో కాంట్రాక్టుల ప్రయోజనం చేకూర్చింది అన్నటువంటి విషయాన్ని అందులో హైలైట్ చేసింది.